వెల్కమ్ టు టీసాట్ ఆన్లైన్. ఈరోజు మనం ఈ వీడియోలో మౌర్య సామ్రాజ్యం గురించి నేర్చుకుందాము. రైట్, మౌర్య సామ్రాజ్యము రైట్, ఇందులో భాగంగా మనము అశోకుడి నుంచి ప్రారంభించుకుందాము. అశోకుడు మౌర్య వంశంలోని అతి గొప్ప రాజుగా అశోకుడిని చెప్పుకోవాల్సి ఉంటుంది. బిందుసార చనిపోయిన తర్వాత వారసత్వ యుద్ధం ఏర్పడిందండి. రైట్, మనకి మహావంశ అనేటువంటి గ్రంథం ఉంది. ఈ మహావంశ గ్రంథం ప్రకారము దాదాపుగా తన యొక్క 99 మంది సోదరులను చంపేసి అశోకుడు రాజైనట్లుగా తెలుస్తూ ఉంది. అయితే మహావంశ మాత్రము 99 మంది సోదరులను చెబితే దివ్యవదన మాత్రం 6 సోదరులని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్, 269లో రాజు కావడం జరిగింది. 232 వరకు కూడా అశోకుడు పరిపాలించాడు. అశోకుడు శోకము లేనివాడు అశోకుడు. ఇతడు తన సోదరులను హత్య చేసి రాధాగుప్తుడి యొక్క సహకారంతో చక్రవర్తి అయ్యాడు. రైట్, మనకి మహావంశ గ్రంథం చూసినట్లయితే ఇందులో 99 మంది సోదరులను చంపాడు. కాబట్టి అతన్ని మహావంశ గ్రంథము చండాశోకుడు అని పిలవడం జరిగింది. మహావంశ గ్రంథం ప్రకారము చండ అశోకుడు, క్రూయల్ అశోకుడు, 99 మంది సోదరులను చంపాడు చంద అశోకుడు. అయితే బౌద్ధ మతంలోకి మారిన తర్వాత ఈ యొక్క మహావంశ గ్రంథమే ధర్మాశోకగా పిలవడం జరిగింది. ధర్మ అశోక, ధర్మాన్ని ప్రచారం చేశాడు కాబట్టి ధర్మాశోక అన్నారు. రైట్, అశోకుడి యొక్క తల్లి సుభద్రాంగి, తండ్రి బిందుసారుడు. రైట్, అశోకుడి యొక్క బిరుదులు చూసినట్లయితే దేవానాం ప్రియ, ప్రియదర్శి. దేవానాం ప్రియ అంటే దేవతలకు ఇష్టమైన వాడు, దేవతలకు ప్రియమైన వాడు అని అర్థము. ప్రియదర్శి చక్కటి రూపం కలవాడు, అందగాడు అని అర్థము. రైట్, ఈ యొక్క అశోకుడు తన శాసనాలలో తన పేరు ఎక్కడా కూడా రాయలేదండి, తన బిరుదులనే రాయడం జరిగింది. ప్రతి శాసనంలో కూడా దేవానాం ప్రియదర్శి అని చెప్పేసి మెన్షన్ చేశాడు. అశోకుణ్ణి ధృవతారతో పోల్చినది హెచ్జి వేల్స్. అశోకుణ్ణి ధృవతారతో పోల్చింది హెచ్జి వేల్స్. ప్రపంచ చరిత్రలోనే యుద్ధ భూమిలో విజయం సాధించి ఇక నుండి యుద్ధం చేయనని ప్రకటించిన ఏకైక చక్రవర్తి అశోకుడు అని చెప్పేసి హెచ్జి వేల్స్ అభిప్రాయపడ్డాడు. రైట్, ప్రపంచ చక్రవర్తుల యొక్క వరుసలలో ఒక ధృవతార లాంటి వాడు అశోకుడు అని చెప్పేసి హెచ్జి వేల్స్ చెప్పాడు. ఒక ధృవతారలాగా ప్రకాశిస్తూనే ఉంటాడు. రాజులందరికీ, చక్రవర్తులందరికీ మార్గదర్శకుడు అని చెప్పేసి హెచ్జి వేల్స్ చెప్పడం జరిగింది. రైట్, అశోకుడి యొక్క ఫ్యామిలీ గురించి చూసినట్లయితే, రాణుల గురించి చూసినట్లయితే అసంధి మిత్ర, పట్టపు మహారాణి. రైట్, రాజుతో పాటు కూర్చునేటువంటి, సింహాసనంపై కూర్చునేటువంటి అధికారం ఉన్న మహిళని పట్టపు మహారాణి అని చెప్పేసి అంటాము. ఈమె అసంధి మిత్ర. రైట్, తిస్స రక్షిత గయలోని రాబి చెట్టుకి విషమిచ్చింది. ఈ తిస్స రక్షిత శైవ మతస్థురాలు. ఈమెకి శివుడంటే ఇష్టము, బుద్ధుడంటే ఇష్టం లేదు. రైట్, ఈ యొక్క తిస్స రక్షిత శైవ మతాన్ని పెంచి పోషిస్తూ బౌద్ధ మతానికి వ్యతిరేకంగా గయలో గౌతమ్ బుద్ధుడికి ఏ చెట్టు కింద అయితే జ్ఞానోదయం అయిందో ఆ చెట్టుకి విషమిచ్చి చంపేసింది. కారువాకి అలహాబాదు శాసనంలో ఈమె గురించి ఉంది. రైట్, అశోకుడి భార్యల్లో రైట్ అత్యంత చిన్న భార్య కారువాకి అని చెప్పాలి. అశోకుడి భార్యల్లో శాసనాలలో చెప్పబడిన ఏకైక మహిళ కారువాకి. ఆమె ద్వారా పుట్టినవాడు తివర. రైట్, వీళ్ళిద్దరి సమాచారం మనకి అలహాబాదు శాసనంలో కనిపిస్తుంది. ఈ అలహాబాదు శాసనాన్నే రాణి శాసనం అని కూడా అంటారు. రాణి శాసనము, రాణి శాసనం అని కూడా పిలుస్తారు. అలహాబాదు శాసనమే రాణి శాసనము. రైట్, పద్మావతి కునాల యొక్క తల్లి. విదిశాదేవి ఈమె అవంతి యొక్క రాకుమార్తె. ఈమె కూతురే సంఘమిత్ర, కొడుకు మహేంద్రుడు. రైట్, బుద్ధుడు తపస్సు చేసిన బోధి వృక్షానికి హాని కలిగించిన అశోకుడి భార్య తిస్స రక్షిత. రైట్, విషపు గోళ్లతో ఆ రావి చెట్టుకు విషమెక్కించిన మహిళ
తిస్స రక్షిత. ఇక అశోకుడి కుమారులు చూసినట్లయితే మహేంద్రుడు, కునాల, జలౌక, తివర. అశోకుడి సోదరుడు సుసిమ, అశోకుడి మనుమలు దశరథుడు మరియు సంప్రతి. రైట్. అశోకుడు భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా శాసనాలు జారీ చేయడం జరిగింది. అతని శాసనాల్లో అత్యంత ముఖ్యమైనది 13వ శిలాశాసనం. ఈ 13వ శిలాశాసనంలో కళింగ యుద్ధం గురించి వివరించడం జరిగింది. రైట్. ఏమని రాశాడయ్యా అంటే తన యొక్క 8వ పరిపాలనా కాలంలో కళింగ పైన దాడి చేశాడు అని చెప్పేసి రాయడం జరిగింది. సో 269 - 8 అంటే 261 అవుతుంది. అశోకుడు తన జీవితంలో చేసిన చిట్ట చివరి యుద్ధం ఇదే. మౌర్యులకు చెందినటువంటి విలువైన వస్తువులు, రత్నాలని నాగర్ జాతికి చెందిన వాళ్ళు దోచుకోవడం జరిగింది. ఈ నాగర్ వంశీయులు అనేవాళ్ళు కళింగని పరిపాలిస్తున్నారు. ఈ కళింగ ప్రాంతం చూసినట్లయితే మౌర్యుల యొక్క ప్రధానమైనటువంటి రేవు పట్టణాలని వీళ్ళ అధీనంలో ఉన్నాయి. మౌర్యుల యొక్క వ్యాపారాన్ని నియంత్రించేవి. అయితే వీళ్ళ వ్యాపారాన్ని అడ్డగించడం వల్ల ఈ నాగర్ జాతిని శిక్షించడం కోసం అశోకుడు తన 8వ పరిపాలనా కాలంలో కళింగ పైన యుద్ధం చేయడం జరిగింది. తను రాజైన 8వ పరిపాలనా కాలంలో యుద్ధం చేయడం జరిగింది. రైట్. మనకి ఎక్కడ జరిగిందా యుద్ధము అంటే భువనేశ్వర్కు దగ్గరలోని ధౌలి అనే ప్రాంతంలో దయా నదీ తీరంలో మనకి యుద్ధం చేశాడు అశోకుడు. అప్పటి కళింగను చేది లేదా మహామేఘవాహన వంశం చెందిన అనంత పద్మనాభుడు పరిపాలిస్తున్నాడు. యుద్ధంలో చూసినట్లయితే అత్యంత ఎక్కువ విధ్వంసం జరిగింది. దాదాపుగా 1,00,000 మంది చనిపోయారు. 1,50,000 మందిని బందీలుగా చిక్కడం జరిగింది. యుద్ధంలో విజయం సాధించింది అశోకుడు. కానీ యుద్ధ భూమిలో జరిగిన నష్టాన్ని ఇక నుండి నేను భవిష్యత్తులో యుద్ధం చేయను, ఇంత దారుణమైన నష్టం చూసి తట్టుకోలేకపోయాడు. భవిష్యత్తులో యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. మనకి ప్రపంచ చరిత్రలో యుద్ధాన్ని వదిలేసిన ఏకైక రాజు అశోకుడు. యుద్ధం చేసి యుద్ధాన్ని వ్యతిరేకించాడు. భవిష్యత్తులో యుద్ధాలు ఉండకూడదు అనుకున్నాడు అశోకుడు. ఈ యుద్ధంలో దాదాపుగా 1,00,000 మంది మరణించారండి. 1,50,000 మంది క్షతగాత్రులయ్యారు, గాయపడ్డారు. రైట్. ఈ యుద్ధానికి ముందు ఇతన్ని చండాశోకగా పిలువబడ్డారు. రైట్. యుద్ధం అనంతరం బౌద్ధ మతం తీసుకున్న తర్వాత అశోకుణ్ణి ధర్మాశోకగా పిలవడం జరిగింది. రైట్. ఈ యుద్ధం గురించి తెలియజేసిన శాసనం అంటే 13వ శిలాశాసనము. రైట్. అశోకుడి శాసనాల్లో అత్యధికంగా వాడిన భాష ప్రాకృత భాష, వాడిన లిపి బ్రాహ్మీ లిపి. మనకు కాశ్మీర్ నుంచి కావేరీ నది వరకు, బెంగాల్ నుంచి రాజస్థాన్ వరకు దొరికిన శాసనాలలో అశోకుడు బ్రాహ్మీ లిపిని, ప్రాకృత భాషను ఉపయోగించాడు. వాయువ్య భారతదేశం అంటే ప్రస్తుత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ప్రాకృత భాషని, ఖరోష్ఠి లిపిని ఉపయోగించాడు. సో మనకి ఇది 13వ శిలాశాసనం ధౌలి లేదా ఒరిస్సాలో దొరికింది. రైట్. ప్రాకృత భాషను ఉపయోగించాడు అనమాట. రైట్. యుద్ధానంతరం బౌద్ధ మతంలోకి మారాడు. రైట్. ఇతడికి బౌద్ధ మత దీక్ష ఇచ్చిన గురువు ఉపగుప్తుడు. రైట్. ఉపగుప్తుడు అనేటువంటి వ్యక్తి ఉపగుప్తుడు అనే వ్యక్తి బౌద్ధ మతాన్ని అశోకునికి ఇవ్వడం జరిగింది. రైట్. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత అనేకంగా ఆయన సమస్యలు ఎదుర్కొన్నాడు. మనశ్శాంతి లేకుండా అనేక మందిని కలిశాడండి. రైట్. మనకి మొదట జైన సన్యాసులు కలిశాడు, తర్వాత అజీవక సన్యాసులు కలిశాడు, ఆ తర్వాత చివరగా బౌద్ధ సన్యాసులు కలిశాడు. రైట్. ఇక్కడ ఉపగుప్తుడి యొక్క ఉపన్యాసం విని అతనిలో మార్పు ఏర్పడింది. నిగ్రోధ
లేదా ఉపగుప్త అనే వ్యక్తి నుండి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఉపగుప్తుడికే మరి ఒక పేరు నిగ్రోధ. ఉపగుప్తుడికే మరి ఒక పేరు నిగ్రోధ. బౌద్ధ మతంలోకి మారక ముందు వరకు అతడు శివుణ్ణి పూజించేవాడని రాజతరంగిణి అనే గ్రంథంలో ఉంది. రైట్, అంటే ఇతను శైవ మతస్థుడు. అశోకుడు శైవ మతస్థుడు. రైట్, శైవ మతాన్ని వదిలేసి బౌద్ధ మతంలోకి మారడం జరిగింది. అశోకుడికి బౌద్ధ మతం ఇచ్చిన గురువు ఉపగుప్తుడు. అతనికి మరి ఒక పేరు రైట్ నిగ్రోధ. ఉపగుప్తుడు అన్నా నిగ్రోధ అన్నా ఒకడే. అశోకుడు యుద్ధాన్ని వదిలేసి ధర్మ విధానాన్ని ప్రచారం చేయడం జరిగింది. సో దాన్నే మనం అశోక దమ్మ అంటున్నాము. దమ్మ అంటే ప్రాకృత పదము, ధర్మానికి ప్రాకృత పదము ధర్మము. దీన్నే ప్రాకృతంలో దమ్మ అని చెప్పేసి అంటున్నాము. దమ్మ అనే ప్రాకృత భాషా పదానికి సంస్కృతంలో ధర్మ అనే పదం కలదు. భారతదేశంలోనే మొట్టమొదటి లౌకిక విధానంగా పేరుగాంచింది అశోక దమ్మ. రైట్, ఈ విధానంలో ప్రార్థనలు జంతు బలులు పూర్తిగా నిషేధము. ప్రార్థనలు అవసరం లేదు, జంతు బలులు అవసరం లేదు, పూర్తిగా నిషేధించబడ్డాయి. రైట్, ఇక్కడ మనకి అశోక దమ్మ అంటే ఏమీ లేదండి, మన నిజ జీవితంలో చేయవలసిన పనులు. సింపుల్గా చెప్పాలంటే నైతిక విలువలు ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. అశోకుడు దమ్మ అనే పేరుతో నైతిక విలువలను ప్రచారం చేశాడు. పిల్లలను బాధ్యతతో పెంచాలి. ఇది నైతిక విలువలకు సంబంధించిందా, ఏదైనా మతానికి సంబంధించిందా? నైతిక విలువలు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయరాదు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయరాదు. రైట్, తమ వద్ద పనిచేసే వారి పట్ల, బానిసల పట్ల గౌరవం చూపాలి. మన దగ్గర పనిచేస్తున్నారని చెప్పేసి తక్కువగా చూడకూడదు. మన దగ్గర డబ్బులకి పనిచేస్తున్నారని అవమానించకూడదు. రైట్, వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. రైట్, కాకపోతే మన దగ్గర డబ్బు ఉండొచ్చు, వీళ్ళ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు. అట్లా అని చెప్పేసి మన దగ్గర పనిచేస్తుందని చెప్పి తక్కువ చూపు చూడకూడదు, అవమానించకూడదు అంటాడు అశోకుడు. రైట్, ఈ విధానం ప్రచారం చేయడానికి ధర్మ మహామాతలు అనేటువంటి అధికారులను నియమించాడు. ధర్మ మహామాతలు రైట్, సోన, ఉత్తర, చారుమతి, మహాదేవుడు, ధర్మరక్షిత, వీళ్ళంతా కూడా ధర్మాన్ని కాపాడడం కోసము నియమించబడ్డ వ్యక్తులు. అండ్ ప్రధానంగా చూసినట్లయితే మరి ఒక అంశం కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ అశోకుడు తెగల మధ్య ఘర్షణను వ్యతిరేకించాడు. తెగల మధ్య ఘర్షణ ఉండకూడదు. మా తెగ గొప్పదంటే మా తెగ గొప్పదనేటువంటి ఉండకూడదు. మత ఘర్షణని వ్యతిరేకించాడు. రైట్, మా మతం గొప్పదంటే మా మతం గొప్పదనే భావన ఉండకూడదు అంటాడు. కొందరు తమ మతాన్ని విపరీతంగా అభిమానిస్తారు, వేరే వాళ్ళ మతాన్ని విపరీతంగా అవమానిస్తారు. అశోకుడు ఏమంటే ఈ రెండూ తప్పే. ఒక మతాన్ని విపరీతంగా అభిమానించడము, ఇంకో మతాన్ని ద్వేషించడము రెండూ తప్పే అంటాడు. రైట్, నీకు నీ మతము ద్వేషము నేర్పిస్తుంది అంటే నీ మతం కరెక్ట్ కాదు. వేరే మతాన్ని విమర్శించడం నేర్పిస్తుంది అంటే నీ మతం కరెక్ట్ కాదు, అందులో లోపాలు ఉన్నాయి. సో ఆ మతాన్ని వదిలివేసిన తప్పు లేదంటాడు. మతద్వేషము ఏ మతము ప్రచారం చేయదు. కొద్దిమంది స్వార్థ బుద్ధి కలిగే వాళ్ళు వాళ్ళ ఆధిపత్యం కోసమే రైట్ వేరే మతం పైన తప్పుడుగా ప్రచారం చేస్తారు. అది తప్పు అంటాడు అశోకుడు. తన సొంత మతాన్ని విపరీతంగా అభిమానించినా, వేరే మతాన్ని విపరీతంగా ద్వేషించిన రెండూ తప్పే అని అశోకుడు విమర్శించడం జరిగింది. నీ మతాన్ని నువ్వు ఫాలోగా, కానీ ఎవరిపైన రుద్దకూడదు. వేరే మతాన్ని విపరీతంగా విమర్శించకూడదు. రెండూ నీ మతాన్ని డ్యామేజ్ చేస్తాయి అంటాడు అశోకుడు. రైట్, ఈ మతాన్ని శ్రీలంక, ఈజిప్ట్, సిరియా, గ్రీకు దేశాల్లో ప్రచారం చేయడం జరిగింది. రైట్, ఈ మతాన్ని ఒక విశ్వమతంగా పేర్కొన్నాడు ఆర్ఎస్ త్రిపాఠి. ఈ యొక్క మతాన్ని విశ్వమతంగా పేర్కొన్నాడు ఆర్ఎస్ త్రిపాఠి. దీన్నే లౌకిక బౌద్ధ మతం అన్నది ఆర్జీ బండార్కర్. లౌకిక బౌద్ధ మతం అన్నది ఆర్జీ బండార్కర్. రైట్, ఈ మతాన్ని సర్వజన ఆమోదయోగ మతం అని నీలకంఠ శాస్త్రి పేర్కొనడం జరిగింది. సర్వజన ఆమోదయోగం అని అన్నది నీలకంఠ శాస్త్రి. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా శాసనాలను జారీ చేసింది అశోకుడు. రైట్, అతని శాసనాలను పరిశీలించినట్లయితే ప్రాకృత భాష ఉపయోగించాడు,
గ్రీకు భాష ఉపయోగించాడు, అరామిక్ భాష ఉపయోగించాడు. రైట్ మనకి ఈ యొక్క భాషలను ఇవ్వడం కోసము బ్రాహ్మీ లిపి, ఖరోష్టి లిపి, గ్రీకు లిపి, అరామిక్ లిపులలో శాసనాలని జారీ చేయడం జరిగింది. మనకు బ్రాహ్మీ లిపి అంటే ఏంటండి, ఎడమన ప్రారంభించి కుడిన ముగిస్తారు. బ్రాహ్మీ లిపిలో ఎడమన ప్రారంభించి కుడికి ఎండ్ చేయడం జరుగుతుంది. ఖరోష్టి లిపి కుడి నుండి ఎడమకు రాయబడి ఉంటుంది, కుడిన ప్రారంభమై ఎడమన ఎండ్ అవుతుంది. అశోకుడు వాయువ్య ప్రాంతంలో ఖరోష్టి లిపిని అత్యధికంగా వాడేవాడు. రైట్, ఎందుకంటే వాయువ్య ప్రాంతంలో అత్యధిక ప్రజలు ఖరోష్టి లిపిని ఉపయోగించి వాళ్ళు జీవనం కొనసాగించే వాళ్ళు. సో వాళ్ళ కోసం ఖరోష్టి లిపిని ఇక్కడ వాడడం జరిగింది. ఖరోష్టి లిపి అంటే ఏంది, కుడి నుంచి ఎడమకు రాయబడి ఉంటుంది. అశోకుడి శాసనాలను 1837లో జేమ్స్ ప్రిన్సెప్ కనుగొన్నాడు. జేమ్స్ ప్రిన్సెప్ అర్థం చేసుకున్నాడు, చదివాడు. రైట్, అశోకుడి శాసనాలను చదివిన వ్యక్తి జేమ్స్ ప్రిన్సెప్. ఒకవేళ కనుక జేమ్స్ ప్రిన్సెప్ లేకపోతే మనకు అశోకుడు లేడు. అశోకుడి శాసనాలను అర్థం చేసుకున్న తొలి వ్యక్తి జేమ్స్ ప్రిన్సెప్. మనకి ఈ ఫిరోజ్ షా తుగ్లక్కి మీరట్లో, తోప్రాలో స్తంభ శాసనాలు దొరికాయి. అశోకుడి స్తంభ శాసనాలు దొరికాయి. రైట్, ఈ స్తంభ శాసనాలను ఢిల్లీకి తీసుకొచ్చాడండి, తన పండితులకు ఇచ్చాడండి వాటిని చదవమని. కానీ ఆ పండితులు విఫలమైపోయారు. ఎందుకంటే అందులో ఉన్న భాష ప్రాకృత భాష. ప్రాకృత భాష మధ్యయుగ నాటికి అంతరించిపోయింది. ఎవరికి అర్థం కాలేదు. వాళ్ళకు సంస్కృతం తెలుసు, వాళ్ళకి పర్షియన్ భాష తెలుసు, ప్రాకృత భాష తెలియని కారణంగా ఈ యొక్క శాసనాలను ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. అయితే మనకి జేమ్స్ ప్రిన్సెప్ అనే వ్యక్తి, ఈ జేమ్స్ ప్రిన్సెప్ అనే వ్యక్తి వీటిని అధ్యయనం చేశాడు. మరి ఈయనకెలా అర్థమైందయ్యా అంటే, ఈయన శ్రీలంకకు వెళ్ళడం జరిగింది. శ్రీలంకలో బౌద్ధ సన్యాసులు ఇంకా కూడా మనకి పాలీ భాషని, ప్రాకృత భాషను చదువుతూ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నేర్చుకొని వచ్చేసి భారతదేశంలో శాసనాలను చదవడం మొదలుపెట్టాడు జేమ్స్ ప్రిన్సెప్ లేకపోతే అశోకుడు మనకు లేడు. బౌద్ధ గ్రంథాలలో అశోకుడి మత విధానం ఉంది కానీ అశోకుడి పర్సనల్ విశేషాలు మెన్షన్ చేయలేదన్నమాట. రైట్, అశోకుడి ఖరోష్టి లిపిని పరిశోధించింది కెప్టెన్ నోరిస్ అనే వ్యక్తి ఖరోష్టి లిపిని పరిశోధించడం జరిగింది. రైట్, పరిశోధించాడు. అశోకుడి శాసనాలన్నింటికెల్లా అందమైన శిలాశాసనం లౌరియా నందన్గఢ్ శాసనము. అశోకుడు శాసనాల్లో 14 ప్రధానమైనవి. రైట్, చాలా ఎక్కువగా ఇచ్చారు. మేజర్ ఇన్స్క్రిప్షన్స్ అంటాం ఇంగ్లీష్లో. 13వ శిలాశాసనం జౌగఢ శాసనం. ఆంధ్రుల గురించి తెలియజేసిన మొదటి శాసనం 13వ శిలాశాసనం. రైట్, కళింగ యుద్ధంలో దక్షిణంగా సత్యపుత్తులు అనేటి ఆంధ్రులు అశోకుడికి సహాయం చేసినట్టుగా రాయడం జరిగింది. 13వ శిలాశాసనంలో సిరియా పాలకుడు యాంటియోకస్ థీసిస్, ఈజిప్టు పాలకుడు 3వ టాలమీ ఫిలడెల్ఫస్, మ్యాసిడోనియాకు చెందిన యాంటిగోనటస్, సైరస్కు చెందిన మగస్ మరియు ఎపిరస్కు చెందిన అలెగ్జాండర్లపై ధర్మ విజయం సాధించినట్లుగా పేర్కొనడం జరిగింది. ధర్మ విజయము. రైట్, ధర్మంలో వీణ విజయం సాధించినట్టుగా మెన్షన్ చేశాడు. అండ్ మరి ఒక ముఖ్య శాసనం అండి 6వ శిలాశాసనం ప్రజలందరూ నా కన్నబిడ్డలే అని అశోకుడు 6వ శిలాశాసనంలో తెలియజేయడం జరిగింది. ప్రజలందరూ నా కన్నబిడ్డలే. రైట్, అశోకుడు పేరున్నటువంటి శాసనాలు. మనకి అశోకుడి పేరు మనకు ఏ శాసనంలో కూడా మొదట దొరకలేదండి. రైట్, 1915 వరకు కూడా అశోకుడి పేరున్న శాసనాలు మనకు లభించలేదు. ప్రతి శాసనంలో కూడా దేవానాం ప్రియదర్శి అని మాత్రమే మెన్షన్ చేయబడి ఉంది. రైట్, అశోకుడి పేరు మొదట కనిపెట్టబడ్డ శాసనం మస్కీ శాసనం. 1915 తర్వాత మనకి ఈ యొక్క అవశేషాలని లభించాయి.
రైట్. సో అశోకుడి పేరుంది. దేవానాం ప్రియ ప్రియదర్శి లాజే మగధే అశోక. నేను మగధకి రాజుని అంటున్నాడు. లాజే మగధే, మగధకి రాజుని, అశోకుని అంటున్నాడు. రైట్. గుజ్జర మధ్యప్రదేశ్, నిత్తూరు కర్ణాటక, ఉడెగోలం కర్ణాటక. ఈ 4 శాసనాల్లో మాత్రమే అశోకుడి పేరుంది. అశోకుడి పేరుంది. ఈ 4 శాసనాల్లో అశోక మహారాజు అని ఉంది. అశోకుడి శాసనాల్లో 2 భాషల్లో వేసిన శాసనం కాందహార శాసనం. కాందహార్ ద్విభాషా శాసనం అంటాం. ద్విభాషా శాసనము. ఈ శాసనం ద్వారా వేటగాళ్లను, మృత్స్యకారులను బౌద్ధ మతంలోకి మార్చినట్లుగా తెలుస్తూ ఉంది. బౌద్ధ మతంలోకి మార్చినట్టుగా ఉంది. అశోకుడు జారీ చేసిన మీరట్, తోప్రా శాసనాలను ఢిల్లీ సుల్తాన్ అయిన ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి తరలించాడు. రైట్. అలాగే అశోకుడు వేసిన కౌశాంబి శాసనాన్ని జహంగీర్ ఢిల్లీకి తీసుకుపోయాడు. రైట్. ఢిల్లీకి తీసుకుపోవడం జరిగింది. అశోకుడు ఆంధ్రాలో జారీ చేసిన శాసనాలు ఎర్రగుడి కర్నూలు జిల్లా, రాజుల మందగిరి కర్నూలు జిల్లా. రైట్. మనకి అశోకుడు చూసినట్లయితే అలహాబాదులో వేసిన స్తంభ శాసనం పైన మనకి ఇంకా 2 చక్రవర్తుల సమాచారం ఉంది. అదే సముద్రగుప్తుడు, జహంగీర్. రైట్. అశోకుడు చేసిన రాయి పైనే, స్తంభం పైనే ఇమీడియట్గా జహంగీర్ శాసనం ఉంది. అలాగే మనకి సముద్రగుప్తుడు. అశోకుడు శాంతిని గురించి రాస్తే సముద్రగుప్తుడు యుద్ధాల గురించి రాయడం జరిగింది. జహంగీర్ తన యొక్క గొప్పతనం గురించి రాయడం జరిగింది. రైట్. అశోకుడు గౌతమ బుద్ధుడు జన్మించిన లుంబిని అనే గ్రామం గురించి ఈ యొక్క శాసనము జారీ చేయడం జరిగింది. గౌతమ బుద్ధుడు పుట్టిన ప్రాంతం లుంబిని. సో లుంబినిని సందర్శించాడు. రైట్. లుంబిని సందర్శించి రైట్ గౌతమ బుద్ధుడు లుంబినిలో పుట్టాడు కాబట్టి ఆ ప్రజలకు పన్నులు తగ్గించాడు. పన్నులు తగ్గించాడు అని రుమ్మిండై శాసనంలో ఉంది. అశోకుడు గౌతమ బుద్ధుడు పుట్టిన లుంబినిని సందర్శించాడు. సందర్శించి ఆ యొక్క ప్రాంతంలో ప్రజలకు పన్నులు తగ్గించాడు. మనకి ప్రధానంగా చూసినట్లయితే అశోకుడి శాసనం అంటే బలి, బాగా, ఈ 2 రకాల పన్నులను రుమ్మిండై శాసనంలో తెలియజేయడం జరిగింది. ఓకే. ఇందులో ఏం రాశాడయ్యా అంటే అశోకుడు ఏం రాశాడయ్యా అంటే బుద్ధుడు లుంబినిలో జన్మించాడు కాబట్టి బలి పన్నును లుంబిని ప్రజలకు రద్దు చేస్తున్నాను అని రాశాడు. లుంబిని ప్రజలు బలి పన్ను కట్టాల్సిన అవసరం లేదని రాశాడు. బాగా పన్ను 1/4 వంతు మొత్తం రాజ్య ప్రజలు చెల్లిస్తారు. ఇక్కడ 1/4 అవసరం లేదు. ఈ బాగాని 1/8 కట్టమన్నాడు లుంబిని ప్రజలకి. 1/4 కాదు, 1/8 కట్టమంటున్నాడు. నెక్స్ట్ చూసినట్లయితే అశోకుడు దేవుడు మరియు మగధ సామ్రాజ్యాధిపతి అని తెలియజేస్తున్న శాసనం బబ్రు శాసనం. బబ్రు శాసనంలో అశోకుని దేవుడు అని చెప్పేసి, మగధ సామ్రాజ్యాధిపతి అని చెప్పేసి రాయడం జరిగింది. అశోకుడు తన స్తంభ శాసనాల్లో ఎర్రటి రాయిని మథుర నుండి, గోధుమ రాయిని, గోధుమ వర్ణ లేదా గోధుమ రంగు రాయిని చునార్ ప్రాంతం నుంచి తీసుకువచ్చాడు. రైట్. ఉపయోగించడం జరిగింది. ఎర్రటి ఇసుకరాయి ఎక్కడి నుంచి తెచ్చాడు? మథుర నుంచి తీసుకొచ్చాడు. గోధుమ రంగు రాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? చునార్ ప్రాంతం, బీహార్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అశోకుడి శాసనాల్లో ముఖ్యంగా 2 వాయువ్య భారతదేశంలో దొరికాయి. షాబజ్గిర్, మన్షేరా. షాబజ్గిర్, మన్షేరా వాయువ్య సరిహద్దు ప్రాంతంలో ఉన్నాయండి. ఈ 2 శాసనాలలో మనకి ఖరోష్ఠీ లిపి ఉంది. ఖరోష్ఠీ లిపిలో ఉంది. ఖరోష్ఠీ అంటే ఏం చెప్పుకున్నామండి? కుడి నుంచి ఎడమకు రాస్తారు. రైట్. అశోకుడి శాసనాల్లో కుడి నుంచి ఎడమకు రాయబడ్డ శాసనాలు అంటే మన్షేరా శాసనం, షాబజ్గిర్ శాసనము. రైట్. సోపారా మహారాష్ట్ర, ఇది మనకు ఖరోష్ఠీ లిపిలో కలదు. గిర్నార్ శాసనము పశ్చిమ సరిహద్దు గురించి వివరిస్తుంది. గిర్నార్ గుజరాత్.
రైట్ కల్సి డెహ్రాడూన్ జిల్లాలో ఉంది, ఉత్తరాఖండ్ రాష్ట్రము. రైట్ ఉత్తరాఖండ్ రాష్ట్రము. మనకి కాందహార్ శాసనం చూసినట్లయితే గ్రీకు అరామిక్ భాషలో ఉన్న ద్విభాషా శాసనము. రైట్ కాందహార్ శాసనము. కాందహార్ వచ్చేసి ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఇది ద్విభాషా శాసనం అండి, 2 భాషల్లో ఉంది. రైట్ మనకి ఆటవికుల గురించి సమాచారం తెలుస్తూ ఉంది. ఆటవికుల గురించి సమాచారం తెలుస్తూ ఉంది. గ్రీకు భాష, అరామిక్ భాష, గ్రీకు లిపి, అరామిక్ లిపి. ఓకే, గ్రీకుకి మనకి లిపి ఉంది, గ్రీకుకి భాష ఉంది, అరామిక్ భాష ఉంది, అరామిక్ లిపి ఉంది. అరామిక్ వేరు, అరాబిక్ వేరు. అరబిక్ అరామిక్ 2 ఒకటే అనుకోకండి. అరబిక్ వేరే భాష, అరబిక్ భాష ఉంది, అరామిక్ భాష ఉంది. అయితే ప్రస్తుతం అరామిక్ భాష అంతరించిపోయింది, అరబిక్ భాష ఉంది. రైట్ గ్రీకు భాష, అరామిక్ భాషల్లో గ్రీకు లిపిలో అరామిక్ లిపిలో శాసనాలు జారీ చేయడం జరిగింది. అండ్ తౌలి, జౌగడ శాసనాలు ఒరిస్సాలో లభించాయి. తౌలి, జౌగడ శాసనాలు. రైట్ ఈ యొక్క తౌలి శాసనం, జౌగడ శాసనంలో ఉదాత్త రాజ్య ధర్మ స్వరూపం, ప్రజలందరూ నా కన్నబిడ్డలని ప్రకటించాడు. యుద్ధం పట్ల వ్యతిరేకత చూపించాడు. రైట్ ఏ శాసనాలు అండి? తౌలి శాసనం, జౌగడ శాసనం. ఈ 2 శాసనాల్లో ఉదాత్త రాజ్య ధర్మ స్వరూపం, ప్రజలందరూ నా కన్నబిడ్డలు అని ప్రకటించడం జరిగింది. యుద్ధం పట్ల వ్యతిరేకత ప్రదర్శించాడు. ఇక మస్కీ శాసనం చూసినట్లయితే అశోకుని పేరు గల మొదటి శాసనం. ఇది మైసూర్ సమీపంలో ఉంది. రైట్ దక్షిణ సరిహద్దుని వివరిస్తూ ఇవ్వబడినటువంటి శాసనం ఇది, దక్షిణ సరిహద్దు. రైట్ బబ్రు లేదా బైరట్ శాసనము. బైరట్ పట్టణము జైపూర్ సమీపంలో బబ్రు కొండల్లో విభజించింది, బబ్రు కొండల్లో లభించింది. మనకి బబ్రు శాసనం చూసినట్లయితే అశోకుడు బౌద్ధ మతంలోకి మారినట్టుగా చెబుతుంది. బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పేసి ఈ యొక్క శాసనంలో పొందుపరిచాడు అశోకుడు. అశోకుడి బౌద్ధ మత విధానం చెప్పిన శాసనము బబ్రు శాసనము. అశోకుడు బౌద్ధ మతం స్వీకరించినట్టు తెలుపుతున్న శాసనము బబ్రు శాసనము. ఈ శాసనాన్ని అలెగ్జాండర్ కనింగ్హామ్ అనే వ్యక్తి కలకత్తాకు తరలించడం జరిగింది. అలెగ్జాండర్ కనింగ్హామ్ అనే వ్యక్తి కలకత్తాకు తరలించాడు. రుమ్మిండే శాసనము నేపాల్లో ఉంది. రైట్ ఈశాన్య సరిహద్దు గురించి వివరిస్తూ ఉంది. అశోకుడు 20వ రాజ్య సంవత్సరంలో లుంబినిలో సందర్శించడం జరిగింది. రైట్ బోధి వృక్షం ఉన్న ప్రాంతాన్ని బోధ్గయగా మార్చడం జరిగాడు. రైట్ లుంబిని ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం జరిగింది. గౌతమ బుద్ధుడు లుంబినిలో పుట్టాడు కాబట్టి లుంబిని ప్రజలపైన బాగా 1/8 వంతుకు వసూలు చేశాడు. మిగిలిన భారతదేశం చూసినట్లయితే అశోకుడు 1/4 వంతు వసూలు చేస్తే ఈ లుంబిని ప్రజలు 1/8 కట్టమన్నాడు. మనకి 1/4 అంటే 25%, ఇక్కడ 1/8 అంటే 12.5%, 12.5% మాత్రమే కట్టాల్సి ఉంటుంది. 1/8. అలహాబాదు శాసనం. అశోకుడు మొదట వేసింది కౌశాంబిలో. ఈ శాసనంలో అశోకుడి భార్య కారువాకి, కుమారుడు తివరల గురించి సమాచారము మనకి కనిపిస్తుంది. రుమ్మిండై, నిగ్లవ శాసనాలు అశోకునికి బుద్ధుని ఎడల గల విశ్వాసము, గౌరవం గురించి వివరిస్తుంది. తరై శాసనము అశోకునికి బౌద్ధం పట్ల గౌరవ ప్రతిపత్తులు చాటుతుంది. ఇక సోపారా శాసనం చూసినట్లయితే లౌకికత్వం గురించి వివరించింది. ఎర్రగుడి శాసనం. ఈ శాసనంలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కలదు. ఈ శాసనంలో సర్పలేఖనం ఉంది.
సర్పలేఖనం అంటే కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి మనకి కనిపిస్తుంది. దీన్ని సర్పలేఖనం అని చెప్పేసి అంటాము. రాజుల మందగిరి శాసనం ఆంధ్రప్రదేశ్లో లభించిన పెద్ద శిలా శాసనం. తల్లిదండ్రులను పెద్దలను గౌరవించాలి, సాటి మానవుల పట్ల దయా సత్యం పలకాలి, శిష్యుల మనసుల్లో మస్తిష్కంలో ధార్మిక చింతనను ప్రేరేపించడము గురువుల బాధ్యత. రైట్, ఇది మనకు అశోకుడి యొక్క సమాచారము, అశోకుడి యొక్క శాసనాల సమాచారము. థ్యాంక్ యూ.